హలో గైస్, మీకు చెప్పినట్టు ఫ్యూ మినిట్స్లో మనం యూఎంపీ అయితే వాడబోతున్నాం. ఈ ఒక 1v1 మ్యాప్లో యూఎంపీతో పాటు బ్రౌజర్ కూడా పెట్టాం. కానీ మనీ ఫ్రీ చేయడం మర్చిపోయాం, మిగతావన్నీ ఫ్రీ చేసాం గాయస్. అందుకే మన పరిస్థితి ఏముంది, ఇంకా మనం ఈ డొక్కు గన్తోనే ఆడాలి. మీకోసం మళ్ళీ ఒక మంచి గన్నుతో అయితే మేము ముందుకు వస్తాను. ఐ హోప్ మీరు నా మాట నమ్ముతారు అనుకుంటున్నాను. ఇదంతా మా బ్రదర్ వాళ్ళే గైస్. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి లినేష్ ఈజ్ బెస్ట్ గేమ్ ప్లే అని కామెంట్ చేయండి. మనం ఇంకా రష్కి వెళ్ళిపోతాం గైస్. ఎనిమి మన కళ్ళు ముందే ఉన్నా మనం కొట్టలేకపోతున్నామంటే మన దగ్గర ఉన్న గన్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కానీ తప్పదు గైస్. ఇది వచ్చేసి మా బ్రదరు హెడ్ షాట్స్ పెడితే ఇంకా ఈ ఆట అయినట్టే, జోన్లో పడి చావడమో బై మిస్టేక్ హెడ్ పడైనా చావడమో జరుగుతుంది. గైస్ ఇది వచ్చేసి బాడీ గైస్, కాబట్టి మన ఈ పాయింట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గైస్ జోన్ మనకి హెల్ప్ చేసింది ఈ ప్లేస్లో. గైస్ గైస్ మనం ఎంతో ప్రయత్నించాం గైస్. 33 బ్లడ్తో గైస్. మనమైతే ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాం. మ్యాచ్కి అది పాయింట్ అయితే ఓడిపోయాం. ఇంకా మన చేతిలోకి యూఎంపీ వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు గైస్. ఎందుకంటే నేను యూఎంపీ నా చేతిలో ఉంటే నా ధైర్యం ఎలాంటిదో కూడా మీకు తెలుసు. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ ఉండొచ్చు యూఎంపీ ఎంత మంచిదో. మోనాబాయ్ అలాంటి వాళ్ళందరూ కూడా ధనుడైన ఎక్కువ యూఎంపీ ఆడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది పర్ఫామ్ చేసి అంత ఏంగానో పర్ఫామ్ చేయలేదు కదా, స్నైపర్స్ తప్ప. కాబట్టి మనం ఇప్పుడు ఎనిమిని షట్ డౌన్ చేయాలి గైస్. గైస్ వెనక నుండి తెలియకుండా కొట్టాడు కాబట్టి అయితే మనం కొట్టలేకపోయాం. అసలు అంటే యూఎంపీ ఎదురుగా ఉంటే అప్పటికి నేను డ్యామేజ్ ఇచ్చాను యూఎంపీతో. ఈసారి అలా ఉండకుండా చూసుకుని బాధ్యత నాది గైస్. ఈ పాయింట్ నేను ఓడిపోనివ్వను గైస్. ఈ గేమ్ కూడా నేనే నెక్కుతాను. వాళ్ళు కామెంట్ సెక్షన్లో లక్షిత్ ఈజ్ విన్ అని కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి నేను యూఎంపీ ముందు వీడియోలో సూపర్ యూఎంపీ అని కామెంట్ చేయమని చెప్పాను. దాని మీనింగ్ ఈ వీడియోలో చెప్తానని కూడా చెప్పాను, మీకు మర్చిపోకుండా. అది వచ్చేసి యూఎంపీ ఈజ్ ద మాస్టర్ అని అర్థం. గైస్ ఇది అప్పుడే డ్యామేజ్ అయిపోయింది. మనమైతే రిపేర్ కిట్ అయితే వేసుకున్నాం. ఎక్కడ నుండి తగిలిందో కూడా తెలియదు గైస్. సడన్గా డ్యామేజ్ వచ్చింది అనుకని అలా హెడ్ పీకేసాం గైస్. సింపుల్గా ఎలాగో మనకు అలవాటు కదా గైస్, ఏం చేయలేం. అలా అడిపోయింది అంతే తెలియకుండా. మనం ఏం చేయలేం గైస్. ప్రాక్టీస్ అలా ఇచ్చేసింది హెడ్. కానీ ఈ హెడ్ చూసిన మా తమ్ముడికి మాత్రం డబ్ డబ్ అని సౌండ్ వస్తుంది గైస్ గుండెల్లో. గైస్ ఇప్పుడు నేను చేయబోతున్నాను, అది మీరందరూ చూస్తారు. ఇంకోటి మా తమ్ముడు కూడా బాగా ఆడాడు, 2 పాయింట్స్ అయితే సాధించాడు మనతో. అది కూడా మీరు చూడొచ్చు. 1లో 7 పాయింట్స్ కూడా మనం గెలిచినవి ఉన్నాయి. చూడండి గైస్, అప్పుడే డ్యామేజ్ అడింది మనకి. కానీ మన యూఎంపీ ముందు చేయాలా guys,
గాయస్ త్వరగా ఎక్కించుకోవాలి గాయస్. మన దగ్గర హెల్త్ తక్కువ ఉంది, ఇంకా రిపేర్ కిట్స్ కూడా వేసుకోవాలి. మా బ్రదర్ అయితే రష్కు అయితే వచ్చేస్తున్నాడు, అది నాకు అర్థమైంది. బాక్స్ లోపలికి రాకూడదని కోరుకోండి గైస్. లోపలికి కానీ వస్తే నేనైతే కవర్ తీసుకుంటున్నాను. బాక్స్ వెనకాల ఓ మై గాడ్ ఇలా వస్తానులే గైస్ ఇటు పక్కకి. అలా తిరుగుతుంటే నేను ఇటువైపుకి వచ్చేస్తున్నాను. కానీ ఇది పవర్ మనకి హెల్ప్ చేస్తుందని తెలియదు గైస్. మీకు తెలిసి ఉండొచ్చు నేను ఇంతసేపు వెయిట్ చేశాను లోపలికి రావడానికి. ఇందాక నువ్వు నా గుండెల్లో దడదాడి తిప్పించావు కదా, ఇప్పుడు నేను నీ గుండెల్లో దడదాడి తిప్పించకపోతే నా పేరు మార్చుకుంటా. గైస్ మా తమ్ముడు పేరు మార్చుకుంటాడండి గైస్. ఏం పేరు పెడదామో ఫన్నీగా ఏమైనా పేరు అయితే కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ మ్యాచ్ ఎవరిదో. అయినా పేరు మార్చుకుంటానని డెవలప్లు ఎత్తున్నాడు చూడండి గైస్. బాగానే చెప్పాలి కానీ పేరు మాత్రం ఎలా ఉండాలంటే గైస్ జీవితాంతం అందరూ అలా పెళ్ళాలి గైస్. అప్పుడు ఆడికి అర్థమవుతుంది పేరు మార్చుకున్నా అనేది ఎంత కష్టమైన పను. నోటికి వస్తే చెప్పేస్తారు గైస్, కానీ చేతల్లో ఏది ఉండదు, ఎందుకంటే అది అలాంటిది. మన దగ్గర అయితే ఇప్పుడు మనకి స్నైపర్ AMW కూడా దొరికింది, కానీ తీసుకోకూడదు. మనం రూల్స్ ప్రకారం UMPతో మాత్రమే మనం ఈ గేమ్ ఆడబోతున్నాం. తక్కువ హెల్త్ పెట్టుకున్నట్టున్నారు గైస్. మన దగ్గర 55కి అయిపోయాడు. అదే ఒక్కొక్కసారి ఇస్తే 9 అలా తెచ్చుకుని కూడా అవుట్ అయిపోయినవి ఉన్నాయి. ఒకసారి ఇస్తే సోఫియా పవర్లోనే అవుట్ అయిపోయాడు గైస్ మా బ్రదర్. అది కూడా సూపర్ హెడ్ కనెక్ట్ అయ్యింది నాకు లక్కీగా. ఆ హెడ్ కానీ ఆ సమయంలో కనెక్ట్ అవ్వకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు మనం వెళ్ళిపోయి దారి వచ్చేసి ఎవరికి తెలియనిది. వద్దులే గైస్ అలా వెళ్ళొద్దు, ఇలాగ వెళ్దాం. గ్రావిటీ ఎక్కువ అవుతుంది కదా ఇక్కడ. ఓపెన్లో ఉన్నాం గైస్, రావట్లేదు మా బ్రదర్. అడుగుంది గైస్ అన్నీ ఫినిష్ చేస్తాం. ఎక్కడ మొత్తం మనకి గైస్. మనం అయితే ఇప్పుడు ఆ బాక్స్ పైకి వెళ్ళాలి. ఇక్కడ నాకు ఒక చిన్న పడేస్తుంది. ఈ షూస్ అయితే తీసేద్దాం గైస్, ఈ చిన్నగానే షూస్. మనమైతే ఇప్పుడు మనం పెట్టుకొని కూడా ఓడిపోయాను గైస్. ఈ పాయింట్ ఏదో నాకు పిచ్చి పెట్టినట్టు ఏదేదో అయిపోయింది గైస్. దొరికింది పాయింట్, దొరికింది గైస్. మా బ్రదర్ అయితే రూల్స్ వ్యతిరేకంగా గన్ అయితే AMW తీసుకోవడం జరిగింది. కాబట్టి పనిష్మెంట్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో లినేష్ ఈజ్ ద వద్దులే గైస్, లినేష్ ఈజ్ ద రూల్స్ బ్రేకర్ అని అయితే కామెంట్ చేయండి, ఇది చాలు గైస్. మనం అయితే ఇప్పుడు వెళ్దాం. ముందు మనకు కావాల్సింది ఇది ఫుల్ చేసి పెట్టుకోవాలి గైస్. అదిగోండి గైస్ మనకి ఎనిమి అయితే అటువైపు నుండి వస్తున్నాడు మన మీదకి. వంపైర్ ఎక్కడ పెట్టాను అక్కడికి వస్తున్నాడు కరెక్ట్గా. కానీ ఎలా రావడానికి భయం గైస్, మీదకి వస్తే ఎక్కడ అవుట్ అయిపోతానా అని భయం. బాంబు ఎక్కడైతే పేల్చానో అప్పుడే సిగ్నల్ అయితే వస్తుంది, అక్కడికి అయితే వస్తాడని అనుకుంటున్నాను. ఐ హోప్. కావాలంటే ఇంకో పైన ఉంటే ఇంకా ఆ అడ్రస్ తెలుస్తుంది గైస్.
అత్తమాలు అక్కడికి వెళ్తుంటే ఇంకేం చేయలేం గైస్. పైకి వచ్చేలైతే ఇప్పుడే రావాలి. లినేష్ guys ఫస్ట్ టైం యూఎంపీ పెట్టుకుని ఓడిపోయాను గైస్. ఫస్ట్ టైం గైస్. నాకు ఇది ఎంత అవమానంగా ఉందంటే చెప్పలేం గైస్. ఇంకా మన చేతుల్లో ఏం లేదు. సారీ గైస్. ఇంకా మళ్ళీ ఇంకో హలో గైస్, మీకు చెప్పినట్టు ఫ్యూ మినిట్స్లో మనం యూఎంపీ అయితే వాడబోతున్నాం ఈ ఒక 1v1 మ్యాప్లో. యూఎంపీతో పాటు బ్రౌజర్ కూడా పెట్టాం, కానీ మనీ ఫ్రీ చేయడం మర్చిపోయాం. మిగతావన్నీ ఫ్రీ చేసాం గాయస్. అందుకే మన పరిస్థితి ఏముంది, ఇంకా మనం ఈ డొక్కు గన్తోనే ఆడాలి. మీకోసం మళ్ళీ ఒక మంచి గన్నుతో అయితే మేము ముందుకు వస్తాను. ఐ హోప్ మీరు నా మాట నమ్ముతారు అనుకుంటున్నాను. ఇదంతా మా బ్రదర్ వాళ్ళే గైస్. కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి లినేష్ ఈజ్ బెస్ట్ గేమ్ ప్లే అని కామెంట్ చేయండి. మనం ఇంకా రష్కి వెళ్ళిపోదాం గైస్. ఎనిమి మన కళ్ళు ముందే ఉన్నా మనం కొట్టలేకపోతున్నామంటే మన దగ్గర ఉన్న గన్ ఎలాంటిదో మనకు అర్థమవుతుంది. కానీ తప్పదు గైస్. ఇది వచ్చేసి మా బ్రదరు హెడ్ షాట్స్ పెడితే ఇంకా ఈ ఆట అయినట్టే. జోన్లో పడి చావడమో బై మిస్టేక్ హెడ్ పడైనా చావడమో జరుగుతుంది. గైస్ ఇది వచ్చేసి బాడీ గైస్, కాబట్టి మన ఈ పాయింట్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. జోన్ మనకి హెల్ప్ చేసింది ఈ ప్లేస్లో. గైస్ మనం ఎంతో ప్రయత్నించాం గైస్. 33 బ్లడ్తో గైస్. మనం అయితే ఈ మ్యాచ్ అయితే ఓడిపోయాం. మ్యాచ్ కది పాయింట్ అయితే ఓడిపోయాం. ఇంకా మన చేతుల్లోకి యూఎంపీ వస్తే ఎలా ఉంటుందో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు గైస్. ఎందుకంటే నేను యూఎంపీ నా చేతిలో ఉంటే నా ధైర్యం ఎలాంటిదో కూడా మీకు తెలుసు. ఐ హోప్ మీకు అండర్స్టాండ్ ఉండొచ్చు యూఎంపీ ఎంత మంచిదో. మోనాబాయ్ అలాంటి వాళ్ళందరూ కూడా ధనుడైన ఎక్కువ యూఎంపీ ఆడడానికి ఇష్టపడతారు. ఎందుకంటే అది పర్ఫామ్ చేసి అంత ఏంగానో పర్ఫామ్ చేయలేదు కదా స్నైపర్స్ తప్ప. కాబట్టి మనం ఇప్పుడు ఎనిమిని షట్ డౌన్ చేయాలి గైస్. గైస్ వెనక నుండి తెలియకుండా కొట్టాడు కాబట్టి అయితే మనం కొట్టలేకపోయాం. అసలు అంటే యూఎంపీ ఎదురుగా ఉంటే అప్పటికి నేను డ్యామేజ్ ఇచ్చాను యూఎంపీతో. ఈసారి అలా ఉండకుండా చూసుకుని బాధ్యత నాది గైస్. ఈ పాయింట్ నేను ఓడిపోనివ్వను గైస్. ఈ గేమ్ కూడా నేనే నెక్కుతాను వాళ్ళు కామెంట్ సెక్షన్లో లక్షిత్ ఈజ్ విన్ అని కామెంట్ చేయండి. ఇంకోటి వచ్చేసి నేను యూఎంపీ ముందు వీడియోలో సూపర్ యూఎంపీ అని కామెంట్ చేయమని చెప్పాను. దాని మీనింగ్ ఈ వీడియోలో చెప్తానని కూడా చెప్పాను మీకు మర్చిపోకుండా. అది వచ్చేసి యూఎంపీ ఈజ్ ద మాస్టర్ అని అర్థం. గైస్ ఇది అప్పుడే డ్యామేజ్ అయిపోయింది. మనమైతే రిపేర్ కిట్ అయితే వేసుకున్నాం. ఎక్కడ నుండి తగిలిందో కూడా తెలియదు గైస్. సడన్గా డ్యామేజ్ వచ్చింది అనుకని అలా హెడ్ పీకేసాం గైస్. సింపుల్గా ఎలాగో మనకు అలవాటు కదా గైస్. ఏం చేయలేం, అలా అడిపోయింది అంతే తెలియకుండా. మనం ఏం చేయలేం గైస్. ప్రాక్టీస్ అలా ఇచ్చేసింది హెడ్. కానీ ఈ హెడ్ చూసిన మా తమ్ముడికి మాత్రం
డబ్ 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 అని సౌండ్ వస్తుంది గైస్ గుండెల్లో. గైస్ ఇప్పుడు నేను చేయబోతున్నాను, అది మీరందరూ చూస్తారు. ఇంకోటి మా తమ్ముడు కూడా బాగా ఆడాడు, 2 పాయింట్స్ అయితే సాధించాడు మనతో. అది కూడా మీరు చూడొచ్చు, 1లో 7 పాయింట్స్ కూడా మనం గెలిచినవి ఉన్నాయి. చూడండి గైస్, అప్పుడే డ్యామేజ్ అడింది మనకి. కానీ మన యూఎంపీ ముందర ఏమైనా త్వరగా ఎక్కించుకోవాలి గైస్. మన దగ్గర హెల్త్ తక్కువ ఉంది, ఇంకా రిపేర్ కిట్స్ కూడా వేసుకోవాలి. మా బ్రదర్ అయితే రష్కు అయితే వచ్చేస్తున్నాడు, అది నాకు అర్థమైంది. బాక్స్ లోపలికి రాకూడదని కోరుకోండి గైస్. లోపలికి కానీ వస్తే నేనైతే కవర్ తీసుకుంటున్నాను. బాక్స్ వెనకాల ఓ మై గాడ్ ఇలా వస్తానులే గైస్ ఇటు పక్కకి. అలా తిరుగుతుంటే నేను ఇటువైపుకి వచ్చేస్తున్నాను. కానీ ఇది పవర్ మనకి హెల్ప్ చేస్తుందని తెలియదు గైస్. మీకు తెలిసి ఉండొచ్చు నేను ఇంతసేపు వెయిట్ చేశాను లోపలికి రావడానికి. ఎందాక నువ్వు నా గుండెల్లో దడదాడి తిప్పించావు కదా, ఇప్పుడు నేను నీ గుండెల్లో దడదాడి తిప్పించకపోతే నా పేరు మార్చుకుంటా. గైస్ మా తమ్ముడు పేరు మార్చుకుంటాడండి గైస్. ఏం పేరు పెడదామో ఫన్నీగా ఏమైనా పేరు అయితే కామెంట్ చేయండి గైస్. ఎందుకంటే మీ అందరికీ ఆల్రెడీ తెలుసు ఈ మ్యాచ్ ఎవరిదో. అయినా పేరు మార్చుకుంటానని డెవలప్లు ఎత్తున్నాడు చూడండి గైస్. బాగానే చెప్పాలి, కానీ పేరు మాత్రం ఎలా ఉండాలంటే గైస్ జీవితాంతం అందరూ అలా వెళ్ళాలి గైస్. అప్పుడు ఆడికి అర్థమవుతుంది పేరు మార్చుకున్నా అనేది ఎంత కష్టమైన పను. నోటికి వస్తే చెప్పేస్తారు గైస్, కానీ చేతల్లో ఏది ఉండదు, ఎందుకంటే అది అలాంటిది. మన దగ్గర అయితే ఇప్పుడు మనకి స్నైపర్ AMW కూడా దొరికింది, కానీ తీసుకోకూడదు. మనం రూల్స్ ప్రకారం యూఎంపీతో మాత్రమే మనం ఈ గేమ్ ఆడిపోతున్నాం. తక్కువ హెల్త్ పెట్టుకున్నట్టున్నారు గైస్. మన దగ్గర 55కి అయిపోయాడు. అదే ఒక్కొక్కసారి ఇస్తే 9 అలా తెచ్చుకుని కూడా అవుట్ అయిపోయినవి ఉన్నాయి. ఒకసారి అయితే సోఫియా పవర్లోనే అవుట్ అయిపోయాడు గైస్ మా బ్రదర్. అది కూడా సూపర్ హెడ్ కనెక్ట్ అయ్యింది నాకు లక్కీగా. ఆ హెడ్ కానీ ఆ సమయంలో కనెక్ట్ అవ్వకపోతే ఇప్పుడు నా పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇప్పుడు మనం వెళ్ళిపోయి దారి వచ్చేసి ఎవరికి తెలియనిది. వద్దులే గైస్, అలా వెళ్ళొద్దు, ఇలాగ వెళ్దాం. గ్రావిటీ ఎక్కువ అవుతుంది కదా ఇక్కడ. ఓపెన్లో ఉన్నాను గైస్, రావట్లేదు మా బ్రదర్. అవును గైస్, అన్నీ ఫినిష్ చేస్తాం. ఎక్కడ మొత్తం మనకి గైస్. మనం అయితే ఇప్పుడు ఆ బాక్స్ పైకి వెళ్ళాలి. ఇక్కడ నాకు ఒక చిన్న పడక, ఈ షూస్ అయితే తీసేద్దాం గైస్. ఈ చిన్నగానే షూస్ మనమైతే ఇప్పుడు మనం పెట్టుకొని కూడా ఓడిపోయాను గైస్. ఈ పాయింట్ ఏదో నాకు పిచ్చి పెట్టినట్టు ఏదేదో అయిపోయింది గైస్. దొరికింది, పాయింట్ దొరికింది గైస్. మా బ్రదర్ అయితే రూల్స్ వ్యతిరేకంగా గన్ అయితే AMW తీసుకోవడం జరిగింది. కాబట్టి పనిష్మెంట్ వచ్చేసి మీరు కామెంట్ సెక్షన్లో లినేష్ ఈజ్ ద వద్దులే గైస్, లినేష్ ఈజ్ ద రూల్స్ బ్రేకర్ అని అయితే కామెంట్ చేయండి, చాలు
గైస్ మనం అయితే ఇప్పుడు వెళ్దాం. ముందు మనకు కావాల్సింది ఇది ఫుల్ చేసి పెట్టుకోవాలి గైస్. అదిగోండి గైస్ మనకి ఎనిమి అయితే అటువైపు నుండి వస్తున్నాడు మన మీదకి. వాంపైర్ ఎక్కడ పెట్టాను అక్కడికి వస్తున్నాడు కరెక్ట్గా. కానీ ఎలా రావడానికి భయం గైస్. మీదకి వస్తే ఎక్కడ అవుట్ అయిపోతానా అని భయం. బాంబు ఎక్కడైతే పేల్చానో అప్పుడే సిగ్నల్ అయితే వస్తుంది. అక్కడికి అయితే వస్తాడని అనుకుంటున్నాను. ఐ హోప్. కావాలంటే ఇంకో పైన ఉంటే ఇంకా ఆ అడ్రస్ తెలుస్తుంది గైస్. అత్తమాలు అక్కడికి వెళ్తుంటే ఇంకేం చేయాలి గైస్. పైకి వచ్చేలైతే ఇప్పుడే రావాలి లినేష్. guys టైం యూఎంపీ పెట్టుకుని ఓడిపోయాను గైస్. ఫస్ట్ టైం గైస్. నాకు ఇది ఎంత అవమానంగా ఉందంటే చెప్పలేము గైస్. ఇంకా మన చేతుల్లో ఏం లేదు. సారీ గైస్. ఇంకా మళ్ళీ ఇంకో